అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 14th జూన్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. A person invested 50,000 rupees at 12% annual simple interest for 4 years. Find the amount he gets after 4 years. So 50,000 rupees 12% simple interest కి 4 years కి ఇన్వెస్ట్ చేస్తే టోటల్గా అమౌంట్ ఎంత వస్తుంది 4 years తర్వాత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 50,000 రూపీస్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years డివైడెడ్ బై 100. సో ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అవుతుందో చెక్ చేస్తున్నాం. సో ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 12 into 5 అంటే 60, 6 into 4 అంటే 24. సో ఇక్కడ 10 అండ్ ఇంకా ఇక్కడ మనకి 2 zeros ఉంటుంది కదా. సో 24,000 ఇంట్రెస్ట్ వస్తుంది. మనల్ని అడుగుతుంది ఏంటి, ఫైండ్ ద అమౌంట్ హీ గెట్స్ ఆఫ్టర్ 4 years. సో 4 years తర్వాత అతనికి టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది, 50 + 24 అంటే 74,000 రూపీస్ అమౌంట్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ట్యాప్ ఫిల్స్ ఏ ట్యాంక్ ఇన్ 15 hours. Another tap empties the full tank in 17 hours. If the tank is initially completely empty and both the taps are opened simultaneously, then how much time will it take to fill 2/3 of the tank? So initial ga tap A వచ్చేసి 15 hours లో ఫిల్ చేస్తుంటే ట్యాప్ బి వచ్చేసి 17 hours లో ఎంప్టీ చేస్తుంది. ఈ రెండు ట్యాప్స్ ఆన్ లో ఉన్నప్పుడు ఒక ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 2/3 ఆఫ్ ద ట్యాంక్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ట్యాప్ ఏ వచ్చేసి 15 hours లో ఫిల్ చేస్తుంది, ట్యాప్ బి వచ్చేసి 17 hours లో ఎంప్టీ చేస్తుంది. సో ఈ 15 and 17 కి మనము ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది 15 into 17 అని. సో 15 into 17, 17 into 15. ట్యాప్ బి అనేది ఎంప్టీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ నెగటివ్ అయితే. సో టోటల్ వర్క్ ఈజ్ 15 into 17. ఇది టోటల్ ట్యాంక్ కెపాసిటీ. ఇందులో మనల్ని అడుగుతుంది 2/3 మాత్రమే. సో 2/3 అండ్ ఎఫిషియన్సీ రెండు ట్యాప్స్ ఆన్లో ఉన్నప్పుడు ఏమైంది, 17లో నుంచి 15 మైనస్ చేస్తే 2 కదా. సో ఈ టూ క్యాన్సిల్. 3 1s 3 5s is 15. 17 into 5 అంటే 85. సో 85 hours లో ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a shopkeeper bought 59 dozen items at the rate of 728 rupees per dozen. He sold each of them at the rate of 91 rupees. What percentage profit did he earn? సో ఇక్కడ ఒక షాప్ కీపర్ టోటల్ గా 59 డజన్స్ తీసుకొని వచ్చారు. అయితే ఒక్కొక్క డజన్ వచ్చేసి 728 రూపీస్ పడుతుంటే ఒక్కొక్క ఐటమ్ అతను 91 రూపీస్ కి సెల్ చేశారు. సో టోటల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే 1 డజన్ ఎంత పడుతుంది, 728. సో ఒక్కొక్క ఐటమ్ అంటే 1 డజన్లో 12 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి డివైడ్ బై 12. నెక్స్ట్, ఒక్కొక్క ఐటమ్ 91 రూపీస్కి సెల్ చేశారు. సో 4 into 3 is 12. 4 1s 4 క్యారీ 3, 4 8s 32, 4 2s is 8. సో 91 into 2 చేస్తే 182. సో కాస్ట్ ప్రైస్ 2/3 అని వచ్చింది. ఈ 3 ఈ సైడ్ వెళ్తే మల్టిప్లై అయితే కాస్ట్ ప్రైస్ 2 units ఉంటే సెల్లింగ్ ప్రైస్ 3 units ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1 unit upon 2 units into 100. 1/2 into 100 అంటే 50%. సో ప్రాఫిట్ ఈజ్ 50%. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 20 and 40. సో ఇక్కడ యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆల్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 20 and 40 అన్నారు. సో మనకి ప్రైమ్ నంబర్స్ 20లో ఉండేది 23 కదా ఫస్ట్, నెక్స్ట్ 29 అండ్ 31 + 37. 4 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి డివైడెడ్ బై యావరేజ్ కాబట్టి 4. సో ఇప్పుడు 29 + 31 అంటే 60, 23 + 37 అంటే 60, 60 + 60 is 120 divided by 4, that is 30. సో యావరేజ్ ఇక్కడ మనకి 30 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the total cost of 3 bags and 6 pens is 744 rupees, while the total cost of 9 bags and 9 pens is 1854 rupees. The cost of 6 bags is how much more than the cost of 10 pens? So first, cost of 3 bags ప్లస్ 6 pens అనేది 744 రూపీస్కి ఈక్వల్ అన్నారు. నెక్స్ట్ 9 bags ప్లస్ 9 pens కాస్ట్ ప్రైస్ 1854కి ఈక్వల్ అయితే. సో ఇక్కడ నుంచి మనం టోటల్ 9తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది,
B plus P is equal to 9 2s 18, 9 6 54. సిమిలర్గా ఈ టోటల్ని మనం 3తో డివైడ్ చేసేస్తే B plus 3 2s is 6 equal to 3 2 6 carry 1, 3 4s 12, 3 8s 24. So EB plus P is equal to 206. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, 2p మైనస్ p అంటే p ఈక్వల్ టు 248లో నుంచి 206ని మైనస్ చేస్తే 42. సో ఇక్కడ పెన్స్ కాస్ట్ ప్రైస్ 42 అని వచ్చింది. ఇప్పుడు బ్యాగ్స్ని చెక్ చేద్దాం. సో b ఈజ్ ఈక్వల్ టు 206లో నుంచి 42ని మైనస్ చేస్తే బ్యాగ్ ప్రైస్ వస్తుంది, దట్ ఈస్ 164. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది 6 బ్యాగ్స్ కాస్ట్ ప్రైస్ అనేది 10 పెన్స్ కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ అని. 6 ఇంటూ బ్యాగ్ ఈస్ 164. సో ఇక్కడ ఇంటూ 6 చేస్తే 6 4s ఈస్ 24 క్యారీ 2, 6 6 36 ప్లస్ 2 అంటే 38, 6 1 6 ప్లస్ 3 అంటే 9, 984 మైనస్ 42 into 10 అంటే 420, that is equal to 4. 8 minus 2 6, 9 minus 4 అంటే 5. So 564 rupees extra. Option D is our answer. Next. If 4 is to 16 proportional to 7.3 is to x and 4 is to 32 proportional to 7 is to 5, then find the ratio of x is to y. So ఇక్కడ x and y కి ratio find out చేయమంటున్నారు. First middle term product equal to extreme టర్మ్ ప్రోడక్ట్ కదా. సో ఇక్కడ 16 ఇంటూ 7.3 డివైడెడ్ బై 4, ఇది ఎక్స్ వాల్యూ. నౌ సేమ్ వై వచ్చేసి ఏమవుతుంది, 32 ఇంటూ 7 డివైడెడ్ బై 4 వస్తుంది. ఓకే, సో 4 1s 4 8s is 32, 4 1s 4 4s is 16, సో 4 1s 4 2s is 8, రైట్. సో 7.3 ఈజ్ టు 2. సో ఈ 7.3ని మనం 73 డివైడెడ్ బై 10 రాస్తే ఇక్కడ మనకి ఇంటూ 0 అవుతుంది కదా. సో 73 ఈజ్ టు 20, సారీ ఇక్కడ 2 ఇంటూ 7 140 కదా. సో 73 ఈజ్ టు 140. సో 7 ఇంటూ 2 అంటే 14 కాబట్టి నౌ 73 ఈజ్ టు 143 ఈజ్ ద రేషియో. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A tank of water can be filled in 38 minutes using 44 pipes of the same capacity. If 37 pipes of the given same capacity are used, then in how many minutes will the water tank be filled? So ఇక్కడ 44 pipes ని యూస్ చేసుకుని 38 minutes లో ట్యాంక్ ని ఫిల్ చేస్తున్నారు. సిమిలర్ గా 37 pipes ని యూస్ చేసి ఎన్ని మినిట్స్ లో ట్యాంక్ ని ఫిల్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇది x అని తీసుకుంటే x is equal to 44 into 38 divided by 37. సో ఇక్కడ చూడండి 38 divided by 37 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 కదా, అంటే వెరీ నియర్గా ఉంది. సో ఈ వాల్యూని మనం ఇలా క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఇక్కడ రేషియో అనేది 1.02 ఇంత స్మాల్ రేషియో వస్తుంది, 1.02 సంథింగ్ వస్తుంది. సో అంటే ఆన్సర్ మనకి 44 కన్నా జస్ట్ కొంచెం ఎక్కువ ఉండాలి. సో 44 కన్నా జస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, ఆప్షన్ డి కాబట్టి 45.19 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఈ రేషియోనే కాదు ఏదైనా కానీ 68/67 లేదా 45/44. సో ఇలాగా డిఫరెన్స్ ఓన్లీ 1 ఉన్నప్పుడు మనకి ఫ్రాక్షన్ అనేది 1.02 కానీ 1.04 కానీ వస్తుంది అంతే. ఓకే. నెక్స్ట్. The average price of 3 items of furniture is 15,135 rupees. If the ratio of their prices is 3:5:7, then what is the price of the cheapest item? So ఇక్కడ 3 furniture items రేషియో ఇచ్చారు ప్రైస్ రేషియోస్ అండ్ యావరేజ్ ఇచ్చారు. మనని చీపెస్ట్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ప్రైస్ రేషియోస్ 3x 5x 7x సమ్ చేస్తే ఎంత 15x. సో యావరేజ్ అంటే డివైడెడ్ బై 3, దట్ ఈస్ 5x. సో క్వశ్చన్లో మనకి ఈ 5x వాల్యూ అనేది 15,135 అన్నారు. చీపెస్ట్ ఐటమ్ అంటే 3x అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈx క్యాన్సిల్. సో 5 3s 15, 0 5 2s 10, 5 7s 35. సో 3 into 7 అంటే 21, 3 2s 6, 6 plus 2 అంటే 8, 3 3s 9. సో 9081 వస్తుంది cheapest item cost price. So option C is our answer. Next. The length of the base of a parallelogram is and its height is. Find the area of the parallelogram when x is 3 and y is -2. So ఇప్పుడు మనము
ఎక్స్ అండ్ వై వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ బేస్ ఇంటూ హైట్ అనేది ప్యారలలోగ్రామ్ ఏరియా ఇది కదా. బేస్ అంటే 4x² మైనస్ 7x ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 9. 9 ఇంటూ 4 ఈజ్ 36 మైనస్ 3 ఇంటూ 2 అంటే 6. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6 మైనస్ 7 అంటే ప్లస్ 42 మైనస్ 2 స్క్వేర్ ఈజ్ ప్లస్ 4 ఇంటూ x ప్లస్ వై. సో 3 మైనస్ 2 అంటే 1. సో 36 ప్లస్ 4 ఈజ్ 40. 40 ప్లస్ 42 అంటే 82. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17. సో 17 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ టోటల్గా 361. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 361 అంటే 19 కదా. సో ఈ వాల్యూకి మనం 19 యాడ్ చేస్తే 144 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ 12. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ if the 8-digit number is divisible by 3 then find the maximum value of p. సో ఈ నంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది అని అంటే maximum value of p అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నంబర్ని ఇలా రాసుకుంటే సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 ఆర్ 3 మల్టిపుల్కి ఈక్వల్గా ఉండాలి. 5 ప్లస్ 1 అంటే 6. 6 ప్లస్ 8 14 ప్లస్ 8 22 ప్లస్ 6 28 ప్లస్ 9 అంటే 37. సో 37 అంటే 3 ప్లస్ 7 1 వస్తుంది. 1 ప్లస్ పీ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది 3 ఆర్ 3 మల్టిపుల్కి ఈక్వల్గా ఉండాలి. సో మ్యాక్సిమం వాల్యూ అన్నారు కాబట్టి ఫస్ట్ మనము 8ని సబ్స్టిట్యూట్ చేస్తే 8 ప్లస్ 1 అంటే 9 కదా. 9 అనేది 3 మల్టిపుల్ కాబట్టి మ్యాక్సిమం మనము ఇచ్చిన ఆప్షన్స్లో 8ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్. సో ఈ టోటల్ని మనం ఏ, ఈ టోటల్ని బి అని చెప్పి తీసుకుంటే మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి కదా. సో ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ప్లస్ 10 రూట్ 7 ఇంటూ 18 మైనస్ 4 రూట్ 7. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ఇంటూ 18 అంటే 324 మైనస్ 18 ఇంటూ 4 ఈజ్ 72 స్క్వేర్ రూట్ ఆఫ్ 7. 10 ఇంటూ 18 అంటే 180 రూట్ 7 మైనస్ 10 4 ఈజ్ 40. 7 ఇంటూ 7 ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది? ఓన్లీ 7 ఉంటుంది. అంటే 7 4 ఈజ్ 28 280 వస్తుంది. ఇప్పుడు 324లో నుంచి 280 మైనస్ చేస్తే 44. 180లో నుంచి 72 మైనస్ చేస్తే 108 రూట్ 7. సో 44 ప్లస్ 108 రూట్ 7. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ at what rate of interest will a sum of 8,000 become 15,625 in 1 year and 6 months if the interest is compounded half yearly. సో ఇక్కడ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అన్నారు. హాఫ్ ఇయర్లీ అంటే 1 ఇయర్కి మనకి 2 times 6 months వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 6 months ఉంది. సో అంటే టైం పీరియడ్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అంటే ఆర్ డివైడెడ్ బై 2 చేస్తాం కదా. సో ఫస్ట్ ఈ ఆర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఎంత ఇచ్చారు? 8,000 అని ఇచ్చారు. అండ్ అమౌంట్ ఎంత అవుతుంది? 15,625. సో టైం పీరియడ్ 3 కాబట్టి క్యూబ్ రూట్ని అప్లై చేసి రేషియోని చూద్దాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 8,000 అంటే 20 అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 15,625 అంటే ఎంత? 25. సో 20 కాస్త 25 అవుతుంది. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 5 యూనిట్స్ వస్తుంది అపాన్ 20 ఇంటూ 100. సో ఈ 0 క్యాన్సిల్. 2 1s 225 is 50. సో ఈ వాల్యూ అనేది స్మాల్ ఆర్ అనమాట. సో ఆర్ అంటే 25%. మనకు కావాల్సింది క్యాపిటల్ ఆర్. ఈ ఆర్ అనేది ఎంత అని. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ కదా. దట్ ఈస్ 25 ఇంటూ 2 ఈజ్ 50. So rate of interest is 50%. Option A is our answer. Clear? Next. Find the value of the following. So value of the following ni find out చేయమంటున్నారు. θ1 plus θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్ అయినప్పుడు sin of θ1 is equal to cos of θ2 కి ఈక్వల్. సో ఇక్కడ sin స్క్వేర్ 68 అని ఉంది. 68 ప్లస్ సైన్ స్క్వేర్ 22 అని ఉంది. సో ఇక్కడ సైన్ స్క్వేర్ 22 ప్లేస్లో మనము కాస్ స్క్వేర్ 68 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బికాస్ 68 ప్లస్ 22 అనేది 90కి ఈక్వల్ అవుతుంది కాబట్టి కాస్ స్క్వేర్ 68ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సిమిలర్గా డివైడెడ్ బై 2 ఇంటూ
సైన్ స్క్వేర్ ఇక్కడ కాస్ స్క్వేర్ 17 అని ఉంది కదా. సో 90 డిగ్రీకి ఈక్వల్ అవ్వాలంటే 19 మైనస్ 17 ఎంత 73. సో ఇక్కడ సైన్ స్క్వేర్ 73 ప్లస్ కాస్ స్క్వేర్ 73. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్గా ఇది కూడా టోటల్ మనకి 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 1/2 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, a train 100 meter long passes a person walking at a speed of 9 km per hour in 30 seconds. How much time will this train take to completely pass another train 220 meter long moving in the opposite direction at a speed of 51 km per hour? సో ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది డిస్టెన్స్ అవుతుంది. ఓకే, మ్యాన్ స్పీడ్ 9 km per hour. సో ఇంత స్పీడ్తో వెళ్ళే పర్సన్ని 30 సెకండ్స్లో పాస్ చేస్తుంటే 220 మీటర్స్ లాంగ్ ఉన్న ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో 51 స్పీడ్తో వస్తుంటే ఈ ట్రైన్ని ఎన్ని సెకండ్స్లో పాస్ చేసిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ కేస్ తీసుకుందాం. డిస్టెన్స్ ఈజ్ 100 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ ఏ స్పీడ్ అనేది ఎక్స్ అనుకుందాం, ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అవుతుంది, ఎక్స్ మైనస్ 9 ఇంటూ 5/18. టైం వచ్చేసి 30 సెకండ్స్. ఓకే, నౌ 6 5s is 30, 6 3s is 18, 5 into 5 అంటే 25. సో 25 into 4 is 100, 4 into 3 12 కదా. సో 12 is equal to x minus 9, x is equal to 12 plus 9 అంటే ఎంత 21. సో ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్, x అనేది 21 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. నా సెకండ్ కేసులో డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ ఏ లెంత్ ప్లస్ ట్రైన్ బి లెంత్. సో 220 ప్లస్ 100 అంటే 320 meters ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 21 ప్లస్ 51 అంటే 72 ఇంటూ 5/18. టైం తెలియదు, సో t సెకండ్స్ అని చెప్పి తీసుకుందాం. 18 1s 18 4s is 72, 5 into 4 అంటే 20. సో t is equal to 320 divided by 20, that is 16 seconds. Option C is our answer. Next, a trader marks his goods 5% above the cost price and offers a discount of 67% on the market price. Find his profit or loss percentage. సో ఇక్కడ ఒక ట్రేడర్ తన గూడ్స్ని 5% అబోవ్ మార్క్ చేసి 67% డిస్కౌంట్ ఇస్తుంటే ఇప్పుడు అతనికి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్లో మాత్రం మనకి లాసే వచ్చింది అని చెప్పి ఆల్ ఆప్షన్స్ లాస్లోనే చూపిస్తుంది. సో ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 5% మార్క్ చేశారా, నెక్స్ట్ 67% లాస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 67 ఇంటూ 5 డివైడెడ్ బై 100. సో 67లో నుంచి 5 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 62. నెక్స్ట్ 5 1s 520 is 100. సో 2 1s 2 3 6 2 3 6 2 5 10. సో 33.5 డివైడెడ్ బై 5 అంటే డివైడెడ్ బై 10 అంటే 3.35. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత మైనస్ 65.35% లాస్. సో మైనస్ 65.35. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ రెగ్యులర్ హెప్టాగాన్? సో ఇక్కడ ఒక హెప్టాగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, హెప్టాగాన్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ మనకి 7 ఉంటాయి. సో డయాగ్నల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి n ఇంటూ n మైనస్ 3 డివైడెడ్ బై 2. సో n ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ 7 మైనస్ 3 అంటే 4 డివైడెడ్ బై 2. 2 1s 2 2, 7 ఇంటూ 2 అంటే 14. సో 14 డయాగ్నల్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ మైనస్ అండ్ ప్లస్ ఉంటే రూట్స్ రెండు మనకి పాజిటివ్లో ఉంటాయి. సో 2 రూట్స్ పాజిటివ్లో ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద డేటా ఈజ్ 20.1 more than its mean, then the mode will be greater than the median. సో ఫస్ట్ ఇక్కడ మోడ్ అనేది మీన్ కన్నా 20.1 ఎక్స్ట్రా ఉంది. సో మోడ్ మైనస్ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 20.1. ఎంపెరికల్ ఫార్ములా అయింది, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సో ఇక్కడ మీన్ వాల్యూ ఏమవుతుంది, మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ మైనస్ ఆఫ్ 20.1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మోడ్ మైనస్ 2 మీన్ ఈ సైడ్ వస్తే
ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్ అంటే ఏంది మోడ్ మైనస్ ఆఫ్ 20.1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్. సో ప్లస్ 2 మోడ్ 1 మోడ్ అంటే టోటల్గా 3 టైమ్స్ ఆఫ్ మోడ్ వస్తుంది. ఈ 3 మీడియన్ ఈ సైడ్ వస్తే మైనస్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 20.1 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అయిపోయి మనకి 40.2 వస్తుంది. సో మోడ్ మైనస్ ఆఫ్ మీడియన్ is equal to 40.2 divided by 3. So 3 ones 3, 3 3s 9, 3 4s is 12, 13.4. So mode అనేది median కన్నా 13.4 extra ఉంది. Option D is our answer. Next. In a bag containing red, green and pink tokens, the ratio of red tokens and green tokens is 7:4, while the ratio of pink tokens and red tokens is 20:11. Find the ratio of green tokens and pink tokens. So ఒక బ్యాగ్లో 3 కలర్ టోకెన్స్ ఉన్నాయి. ఇందులో మనకి రెడ్ అండ్ గ్రీన్ టోకెన్స్కి రేషియో వచ్చేసి 7:4. నెక్స్ట్ వైల్ ద రేషియో ఆఫ్ పింక్ అండ్ రెడ్. సో పింక్ అండ్ రెడ్, సో పింక్ అండ్ రెడ్ రేషియో ఎలా ఉంది 20:11. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంది గ్రీన్ అండ్ పింక్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, నౌ రెడ్ ఇక్కడ మనకి 7 ఉంది, ఈ సైడ్ మనకి 11 ఉంది. సో ఇంటూ 11 ఇంటూ 7 చేస్తే ఇప్పుడు రెడ్, గ్రీన్ అండ్ పింక్కి రేషియో చూద్దాం. సో 11 ఇంటూ 7 అంటే 77 గ్రీన్, 11 ఇంటూ 4 అంటే 44 పి, 7 ఇంటూ 20 అంటే 140. సో గ్రీన్ అండ్ పింక్కి రేషియో 44:140 వస్తుంది. సో 4 1s is 4. నెక్స్ట్ 4 3s is 12, 4 5s is 20. సో 11:35 వస్తుంది. ఆప్షన్ డి is our answer. Next. Find the largest number which when divided by 152 and 181 leaves remainder 2 and 6 respectively. సో ఇక్కడ 152 and 181 ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 and 6 రావాలి అని అన్నారు. సో ఇప్పుడు 152ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 అంటే ఆ నంబర్ 150 కదా, 181ని డివైడ్ చేసినప్పుడు 6 వస్తుందంటే నంబర్ అనేది మనకి 175. సో ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 150 అండ్ 175. 150 అంటే 25 ఇంటూ 6, 175 అంటే 25 ఇంటూ 7. రెండిట్లో కామన్గా 25 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 25. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇచ్చిన డేటా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మీడియన్ ఏమవుతుంది 11 + 1 అంటే 12 డివైడెడ్ బై 2. 6th ప్లేస్ అనేది మీడియన్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్లేస్లో ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకి మీడియన్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 20. నెక్స్ట్ ఏముంది 20 తర్వాత 47, నెక్స్ట్ 52, నెక్స్ట్ 52 53 అండ్ 59. నెక్స్ట్ వచ్చేసి 69. సో 6th ప్లేస్లో 69 వస్తుంది కాబట్టి మీడియన్ మనకి 69 వస్తుంది. ఆప్షన్ సి. నెక్స్ట్, the smaller side of a rectangle is 24 centimeters less than the longer side. The numerical value of its area is equal to 8 times the numerical value of its perimeter. What is the length of its longer side? సో ఇక్కడ ఒక రెక్టాంగిల్కి లెంత్ స్మాలర్ సైడ్ అంటే విడ్త్ కదా, విడ్త్ అనేది లెంత్ కన్నా 24 సెంటీమీటర్స్ లెస్ ఉంది. నా ఏరియా అనేది పెరిమీటర్కి 8 టైమ్స్ అయితే లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏరియా అంటే ఏంది లెంత్ ఇంటూ బ్రెడ్, అండ్ ఈ ఏరియా అనేది 8 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్. సో ఇప్పుడు ఒక రెక్టాంగిల్ని ఇలా డ్రా చేసుకుంటే స్మాలర్ సైడ్ 24 సెంటీమీటర్స్ లెస్ అన్నారు. సో విడ్త్ ఏమవుతుంది L మైనస్ ఆఫ్ 24 కదా. సో వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే L మైనస్ ఆఫ్ 20, L ఇంటూ L మైనస్ ఆఫ్ 24, 8 ఇంటూ 2 అంటే 16. సో L ప్లేస్లో L మైనస్ ఆఫ్ 24 ప్లస్ ఇక్కడ L అంటే LA, B వచ్చేసి మనకి L మైనస్ 24 ప్లస్ L మైనస్ ఆఫ్ 24. నో L ఇంటూ L అంటే L స్క్వేర్ మైనస్ 24 టైమ్స్ ఆఫ్ L ఈక్వల్ టు 16
16 into 2L minus of 24. సో చూడండి L square minus 24L, 16 into 2 అంటే 32. సో minus 32L plus 16 into 24. So 16 4s is 64. Carry 16. 16 2s 32. 32 plus 16 అంటే ఇక్కడ మనకి 38 వస్తుంది, ఈక్వల్ టు 0. సో L స్క్వేర్ మైనస్ 24 ప్లస్ 32 అంటే 56L ప్లస్ 384 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 15 అంటే జస్ట్ చూడండి లైక్ 7 into 8 56 కదా. సో ఈ నెంబర్ అనేది మనకి 8తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో 8తో డివైడ్ చేసినప్పుడు 384ని 8 4s 32, ఇంకా ఇక్కడ మనకి 6, 8 into 8 అంటే 64. సో 48 into 8 చేస్తే 384 వస్తుంది. 48 ప్లస్ 8 చేస్తే 56 వస్తుంది కదా. సో ఇక్కడ మనకి రూట్స్ ఏమవుతాయి, ఎల్ వాల్యూ వచ్చేసి ప్లస్ 48 మైనస్ 8 వస్తుంది. సో లెంత్ అనేది నెగటివ్లో ఉండదు కాబట్టి ఎల్ ఈజ్ 48. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలాటరల్. సో ఫస్ట్ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, 4 sides ఉంటే దాన్ని క్వాడ్రిలాటరల్ అంటాం. సో కైట్కి 4 sides ఉంటాయి, రాంబస్కి ఉండిద్ది, ట్రెపిసాయిడ్కి ఉండిద్ది. సో విచ్ ఈజ్ నాట్ అన్నారు కాబట్టి ఆక్టాగాన్కి టోటల్గా 8 sides ఉంటాయి. సో ఆక్టాగాన్ ఈజ్ అవర్ ఆన్సర్. కైట్, రాంబస్, ట్రెపిసాయిడ్ అవ్వదు, రైట్. నెక్స్ట్, if 4% of x is 24, then find the value of x. సో 4% of x అనేది 24 అయితే, సో 4 1s 4 6, x వాల్యూ ఏమవుతుంది 600. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Mahesh gets a 2% increase in his sales amount in the first year and 20% increase in the second year, and with this his current sales are 1,90,400 rupees. What were his sales 2 years ago? So Mahesh ki first year 2% increase అయింది, నెక్స్ట్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయింది. ఇలా అవ్వటం వలన 2 years తర్వాత తన సేల్ అనేది 1,90,400 రూపీస్ అయితే బిఫోర్ 2 years సేల్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎక్స్ అనేది 2 years బిఫోర్ సేల్ అనుకుంటే ఈ సేల్ మీద ఫస్ట్ ఇయర్ 2% ఇంక్రీజ్ అయింది కదా, అంటే 102% అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 20% ఇంక్రీజ్ అవుతుంది, అంటే 120% అవుతుంది. ఇప్పుడు సేల్ అనేది 1,90,400కి ఈక్వల్ అయింది, రైట్. నౌ 12 into 1 is 12. క్యారీ ఇక్కడ ఎంత క్యారీ అవుతుంది 7. 12 into 5 is 60. క్యారీ 10. సో 12 into 8 is 96. సో క్యారీ 8. అగైన్ 12 into 6 is 72. క్యారీ 8. 12 into 6 is 72. సో పాయింట్ తీసుకుంటే ఈ 666 అనేది కంటిన్యూ అవుతుంది. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ కదా, ఈ సైడ్ వెళ్తే ఇంటూ 100 అవుతుంది, అగైన్ ఇంటూ 100. సో టోటల్ ఇక్కడ మనకి 15866 పాయింట్ ఉంది. సో ఇంటూ 100 చేస్తే మనకి ఈ పాయింట్ ముందుకు వెళ్తుంది. అగైన్ ఇంకా మనకి 66 వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంటూ 100 అంటే అగైన్ 66 డివైడెడ్ బై 102. సో 102 లేదా డివిజన్ మెథడ్లో చేద్దాం, అర్థమైంది నీట్గా, రైట్. సో డివిజన్ మెథడ్ అప్లై చేస్తే 158,158,666,66 డివైడెడ్ బై 102. సో 102 ఇంటూ 1 ఈజ్ 102. ఇక్కడ రిమైండర్ ఇంకా మనకి 56 వస్తుంది. 16 డౌన్ తీసుకుంటే 102 ఇంటూ 5 చేస్తే 5 2s 10, 5 1s is 5. సో ఇంకా మనకి ఇక్కడ 56 వస్తుంది. మళ్ళీ ఒక 6 డౌన్ తీసుకుంటే ఇంటూ 5 చేస్తే 5 10. సో ఇక్కడ ఈ 5 అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో 5 కంటిన్యూ అవుతుంది ఓన్లీ వన్ ఆప్షన్లో కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, the speed of the boat in still water is 7 km/h and the speed of the current is 5 km/h. A person rows a boat to a place located at a distance of 52.8 km and returns to the starting point. Find the total time taken by him. సో ఇక్కడ మనకి స్టిల్ వాటర్ స్పీడ్ ఇచ్చారు, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు. టోటల్ టైం వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్, వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో స్టిల్ వాటర్ స్పీడ్ ఎక్స్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ వై అని చెప్పి తీసుకుంటే అప్ స్ట్రీమ్ ఏమైంది ఎక్స్ మైనస్ వై, దట్ ఈస్ 7 - 5 అంటే 2 km/h.
డౌన్ స్ట్రీమ్ x ప్లస్ వై 7 ప్లస్ 5 అంటే 12 km/h. సో టోటల్ డిస్టెన్స్ 52.8 అని అనుకుంటే ఫస్ట్ ఈ డిస్టెన్స్ని 2 స్పీడ్తో, నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ని 12 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఎల్సిఎం 2 అండ్ 12కి ఎంత 12. సో ఇక్కడ ఇంటూ 6 చేస్తే 6 ప్లస్ 1 అంటే 7. సో 52.8 into 7/12. So 12 ones, 12 fours is 48, carry 4. 12 fours is 48. 7 fours 28, carry 2. 28 plus 2 అంటే 30. So 30.8 hours లో వెళ్ళి వచ్చింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఇంకో 22 మైనస్ ఇలా ఉంటుంది. ఓకేనా? నా 22 ఇంటూ 4 అంటే 88. 22లో నుంచి 88 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 66 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. సో 66 ప్లస్ 2 అంటే అగైన్ ఇక్కడ నుంచి మనకి టోటల్ 88 వస్తుంది. సో 22 మైనస్ 88 అంటే ఎంత 66 మైనస్ 66 వస్తుంది. సో ఈ మైనస్ ప్లస్ అయిపోయి 22 ప్లస్ 66 అంటే 88. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the market price of a laptop is 750 rupees. It is sold at 2 successive discounts of 4% and 25%. An additional discount of 25% is given on cash payment. What will be the selling price of the laptop on cash payment? సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ 750 రూపీస్ అన్నారు. ఈ మార్కెట్ ప్రైస్ మీద ఫస్ట్ 4% డిస్కౌంట్ ఇస్తున్నారు. 4% డిస్కౌంట్ అంటే 4%ని మనం 1/25 రాస్తాం కదా. సో 25 మీద 1 యూనిట్ డిస్కౌంట్ ఇస్తే 24 యూనిట్స్కి ఈక్వల్ అయింది. అగైన్ 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. 25% 3/4 రాయచ్చా? ఇప్పుడు అగైన్ 25 ఇస్తుంటే సో 3/4 ఈ టోటల్ అనేది ఎంతకి ఈక్వల్ అయింది? సో 25 ఇంటూ 3 ఈజ్ 75. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. నా 4 6 ఈజ్ 24. 2 2s 4, 2 3s ఈజ్ 6. సో 2 ఇంటూ 15 అంటే 30. 15 ఇంటూ 3 అంటే 45. 3 ఇంటూ 3 అంటే 9. సో 45 ఇంటూ 9, 9 5s ఈజ్ 45. 9 4s 36 ప్లస్ 4 అంటే 40. సో 405 రూపీస్కి ఈక్వల్ అవుతుంది సెల్లింగ్ ప్రైస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ క్యూబాయిడల్ పిట్ 6 meter long, 64 meter wide and 10 meter deep at the rate of 15 rupees per meter square. సో ఇక్కడ క్యూబాయిడల్ పిట్ అంటే టోటల్ వాల్యూమ్ ఇంటూ రేట్ అనమాట. వాల్యూమ్ ఏమవుతుంది? ఇక్కడ 6 meter లాంగ్ అన్నారు, 64 meter వైడ్ ఇంటూ 10 meter డీప్. ఇప్పుడు ఈ టోటల్ని పర్ మీటర్ 15 రూపీస్తో డిగ్ చేస్తున్నారు. ఇది మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. నా 15 ఇంటూ 6 అంటే 90 అండ్ ఇక్కడ 10 ఉంది ఇంటూ 0 ఇంటూ 64. సో 9 4s 36, క్యారీ 3. 9 6 54 ప్లస్ 3 అంటే 57. సో 57,600 రూపీస్ పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to Hygriva Study Circle. Thank you.